టు గంగిరెడ్డి నీలిమ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మీకు వంకాయ పుల్లగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వాటికి కావాల్సినవి వంకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు. వీటిని కట్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోని వేయాలండి. వాటిని ముందే కడగాలండి 2 times అలా. కడిగిన తర్వాత అందులో ఒక 1/2 glass వరకు వాటర్ పోసేసుకోండి. వాటర్ వేసుకున్నాక అందులో 1 tablespoon పసుపు అనేది వేసుకోండి. పసుపు వేసుకొని వాటిని బాగా కలబెట్టి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టాలండి. అలా కలపడం ద్వారా పసుపు అనేది ముక్కలకు అంటుకుంటుంది. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి గ్యాస్ మీద ఆ కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలండి. 2 or 3 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతాయండి. చూడండి, ఆ విధంగా ఉడికిన తర్వాత వాటిని 1 tablespoon ఉప్పు వేసి బాగా వినపాలండి. పప్పు గుత్తి ఉంటుంది కదా, వాటితో వినపాలండి. మాకు ఇక్కడ పప్పు గుత్తి దొరక్క నేను అలా ఉండే దాన్ని తీసుకొని వెనుపుతున్నాను. అందులో కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి. ముందుగానే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే నానబెట్టుకొని తర్వాత యాడ్ చేశాను. అలా ఎనిపిన తర్వాత ఇప్పుడు మనం తిరువాత అనేది వేసుకోవాలండి. ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా మగ్గనివ్వాలండి. ఎప్పుడు చెప్తాను కదా, ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్ కలర్లోకి వస్తేనే బాగా టేస్ట్ అనేది ఉంటుందండి. ఆ తర్వాత కరివేపాకు, తెల్లవాయలు వేసి బాగా వేగనివ్వాలండి. అవంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీలకర్ర వేసి వేయించాలండి. చూడండి, వీడియోలు చూపిస్తున్న విధంగా. అలాగే శనగబెడలు కూడా వేయాలండి. వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే తర్వాత అనేది కొంచెం మాడితేనే టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. చూడండి, ఆ విధంగా అయిన తర్వాత ముందుగా మనం ఎనిపి పెట్టుకున్నటువంటి పుల్లగూర అనేది, వంకాయ పుల్లగూర ఇందులో వేసి ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా ఉండే వంకాయ పుల్లగూర అనేది రెడీ అవుతుంది. ఇది కనుక రైస్లోకి తిన్నామంటే వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.